హలో అండి. జోసా కౌన్సెలింగ్ రౌండ్ 4కి సంబంధించిన రిజల్ట్స్ అయితే నిన్న ఈవినింగ్ రావడం జరిగింది. యాక్చువల్‌గా 5:00 షెడ్యూల్ ప్రకారంగా రావాల్సి ఉండే. బట్ మనకి 5 తర్వాత గాదు. 5 తర్వాత 7, 7:30 ఆ టైంలో మనకి రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవాలనుకుంటే వీడియో ఐ మీన్ మీ రిజల్ట్ ఇక్కడ వ్యూ సీట్ అలాట్‌మెంట్ రిజల్ట్ అని క్లిక్ చేసినట్లయితే మీకు ఇలాగ ఓపెన్ అవుతుంది. ఇది మీకు ఆల్రెడీ తెలుసు అండ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టే వాళ్ళకి చెప్తున్నాను. సో, అదేవిధంగా మనకి రౌండ్ 4 అలాట్‌మెంట్స్ గూడా ఇక్కడ వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది జోసా వెబ్‌సైట్‌లో. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ అని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్ లింక్ వస్తుంది. ఆ లింకు క్లిక్ చేసి మీరు ఈ విధంగా రౌండ్ 4 సెలెక్ట్ చేసుకొని మీకు ఏ కాలేజ్‌లో చెక్ చేసుకోవాలనుకుంటున్నారు. ఐఐటీసా, ఎన్ఐటీసా, ట్రిపుల్ ఐటీసా, జీఎఫ్‌టీఐసా అనేది మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఐఐటీలో ఆల్ ఐఐటీసా లేకపోతే పర్టిక్యులర్‌గా ఏదైనా ఐఐటీ బాంబేనా అండ్ అదేవిధంగా ఏరోస్పేస్, కెమికల్, సివిల్, ఎన్విరాన్మెంటల్, కంప్యూటర్ సైన్స్ ఇలా మీరు ఏం కావాలో అది సెలెక్ట్ చేసుకొని మీ యొక్క కేటగిరీ కూడా సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసినట్లయితే మీకు ఈ విధంగా కట్ ఆఫ్ ర్యాంక్ అంటే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్ 4th రౌండ్‌లో ఎంత ర్యాంక్ వరకు కట్ ఆఫ్ అయిపోయింది అనేది ఇక్కడ ఇన్‌స్టిట్యూషన్ వైస్ మనకి వస్తుంది. అయితే చాలామంది ఐఐటీస్‌లో గాని, ఎన్ఐటీస్‌లో గాని, ట్రిపుల్ ఐటీస్‌లో గాని నాకు అంటే ప్రీవియస్ వీడియోస్‌లో కామెంట్స్‌లో రాస్తున్నారు. సార్ మాకు ఇంత పర్సెంటైల్ వచ్చింది, ఇంత ర్యాంక్ వచ్చింది, మాకు సీట్ వస్తుందా? అసలు రాదా? ఇన్ని రౌండ్స్‌లో ఇప్పుడు 3 రౌండ్స్ జరిగాయి. 3 రౌండ్స్‌లో రాలేదు. మరి 4th రౌండ్‌లో వస్తుందా? 5th రౌండ్‌లో వస్తుందా? అని చాలామంది అడుగుతున్నారు. అయితే అసలు కట్ ఆఫ్ ఓవరాల్‌గా కట్ ఆఫ్‌లు ఏంటి? ఎంతెంత వరకు వస్తుంది? అసలు ఐఐటీస్‌లో ఎంత వరకు వస్తుంది? ఎన్ఐటీస్‌లో ఎంత వరకు వస్తుంది? అనేది ఓవరాల్‌గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్ నేను ప్రీవియస్ రౌండ్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడల్లా కూడా నేను మీకు అప్డేట్ చేస్తూ ఉన్నాను. అయితే ఈ రోజు కూడా మీకు ఒక అనాలిసిస్ కూడా తయారు చేయడం జరిగింది. ఇక్కడ చూడండి ఇప్పుడు మనము ఐఐటీస్ ఇది ఈ టేబుల్ ఫస్ట్ చూస్తున్న టేబుల్ ఇదంతా ఐఐటీస్‌కి సంబంధించింది. ఇది రౌండ్ 1, రౌండ్ 2 అండ్ డిఫరెన్స్ ఏంటి? రౌండ్ 2కి, రౌండ్ 3కి డిఫరెన్స్ ఎంత? ఏమైనా పెరిగిందా లేదా అనేది మనము లాస్ట్ వీడియోలో కూడా అప్డేట్ చేశాము. అదేవిధంగా ఇప్పుడు రౌండ్ 4లో కూడా చూసుకున్నట్లయితే అసలు ఎటువంటి చేంజ్ కూడా జరగలేదు. యాజ్ ఇట్ ఈస్‌గా లాస్ట్ రౌండ్‌లో ఎంతైతే ఉన్నాయో అదే 4th రౌండ్‌లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ రౌండ్‌కి, సెకండ్ రౌండ్‌కి కొంత అక్కడక్కడ ఇక్కడ ఇది ఓబీసీ జెండర్ న్యూట్రల్‌లో కొద్ది చేంజ్ ఉంది. అదేవిధంగా ఓపెన్ జెండర్ న్యూట్రల్‌లో అండ్ నెక్స్ట్ ఎస్సీ ఫీమేల్‌లో ఈ విధంగా కొన్ని చేంజెస్ అయితే జరిగాయి. ఆ తర్వాత రౌండ్ 2కి అండ్ రౌండ్ 3కి అయితే ఎటువంటి చేంజ్ లేదు. యాజ్ ఇట్ ఈస్‌గా రౌండ్ 2లో ఏవైతే కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయో రౌండ్ 3లో కూడా అవే కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయన్నమాట. సో, సేమ్ అదే విధంగా మనకి రౌండ్ 3కి అండ్ రౌండ్ 4కి కూడా ఎటువంటి డిఫరెన్స్ లేదు. అప్పుడు ఏవైతే లాస్ట్ క్లోజింగ్ ర్యాంక్స్ ఏవి ఉన్నాయో ఇప్పుడు కూడా అవే క్లోజింగ్ ర్యాంక్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకోండి మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్ మీరు ఏ బ్రాంచ్ అంటే పర్టిక్యులర్‌గా ఈ బ్రాంచ్‌లో ఎంతవరకు వచ్చింది, ఆ బ్రాంచ్‌లో ఎంతవరకు వచ్చిందని కాకుండా అసలు ఐఐటీస్‌లో ఓవరాల్‌గా ఐఐటీస్‌లో ఈడబ్ల్యూఎస్‌కి, ఫీమేల్‌కి జెండర్ న్యూట్రల్‌లో ఎంత క్లోజింగ్ ర్యాంకు, ఓబీసీ, ఎన్సీఎల్‌లో ఎంత క్లోజింగు. అది ఏ బ్రాంచ్ అయినా గానివ్వండి, ఏ కోర్స్ అయినా గానివ్వండి, 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అయినా, లేకపోతే డ్యూయల్ డిగ్రీ అయినా, లేకపోతే 4 ఇయర్స్ బీటెక్ అయినా కూడా ఏదైనా ఓవరాల్‌గా ఇది కట్ ఆఫ్ ర్యాంక్ అనమాట. సో, చూసుకోండి. అండ్ సరే నేను ఆ పాయింట్ మళ్ళీ ఇదంతా మనం కంప్లీట్ చేశాక మాట్లాడుకుందాము. ఇక్కడ చూడండి ఎన్ఐటీస్ అదర్ స్టేట్ కోటాలో ఓఎస్ అనమాట. ఇది అదర్ స్టేట్ కోటా. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డిఫరెన్స్ బిట్వీన్ 3 అండ్ 4th రౌండ్ ఇక్కడ చూడండి. థర్డ్ రౌండ్‌లో 10,939 ఉంటే ఇక్కడ 11,007 అంటే 68 ర్యాంక్స్ పెరిగాయి. ఏది ఈడబ్ల్యూఎస్ ఫీమేల్‌లో. అదేవిధంగా జెండర్ న్యూట్రల్‌లో 164 పెరిగాయి. ఇక్కడ ఓబీసీ ఎన్సీఎల్‌లో 24,564 వరకు కట్ ఆఫ్ అయిందనమాట. అంటే 475 ర్యాంక్స్ పెరిగాయి. ఓకే. అదేవిధంగా మనకి జెండర్ న్యూట్రల్ తీసుకున్నట్లయితే 9 ర్యాంక్స్ మాత్రమే పెరిగాయి. ఇక్కడ ఓపెన్‌కి వచ్చేసరికి మనకి ఫీమేల్‌లో 723 ర్యాంక్స్ పెరిగి ఆల్మోస్ట్ 67,166 ర్యాంక్ కట్ ఆఫ్‌గా ఉంది అనమాట. జెండర్ న్యూట్రల్ తీసుకున్నట్లయితే 56,937 ఇది కూడా ఆల్మోస్ట్ 721 ర్యాంక్స్ పెరగడం జరిగింది. ఇకపోతే మనకి ఎస్సీ ఫీమేల్‌లో 60 ర్యాంక్స్ పెరిగి 12,081 కట్ ఆఫ్‌గా ఉంది.
అదర్ స్టేట్ కోటా ఇవన్నీ కూడా. ఓకే. తర్వాత ఎస్సీ జెండర్ న్యూట్రల్‌లో ఓన్లీ 3 ర్యాంక్సే పెరిగాయి. ఎస్టీలో అసలు పెరగనే లేదు. ఇవి కట్ ఆఫ్ ర్యాంక్స్. మీకు ఇవి కావాలనంటే మీరు కూడా ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ట్రిపుల్ ఐటీస్ తీసుకున్నట్లయితే చూడండి, ఈడబ్ల్యూఎస్ ఫీమేల్‌లో 10,882 లాస్ట్ రౌండ్‌లో ఎంతుందో ఈ రౌండ్‌లో కూడా అదే ఉంది. అసలు ఏమీ పెరగలేదు, చేంజ్ ఏం లేదు. జెండర్ న్యూట్రల్‌లో మాత్రం 140 ర్యాంక్స్ పెరిగి 9,358 వరకు వచ్చింది కట్ ఆఫ్. ఓబీసీ ఎన్సీఎల్ ఫీమేల్‌లో 341 ర్యాంక్స్ పెరిగాయి, అంటే 23,787 దాకా కట్ ఆఫ్ అయింది. నెక్స్ట్ జెండర్ న్యూట్రల్ తీసుకున్నట్లయితే 19,371, దీంట్లో కూడా ఒక 259 ర్యాంక్స్ పెరగడం జరిగిందనమాట. నెక్స్ట్ ఓపెన్ తీసుకున్నట్లయితే 66,063, దీంట్లో ఒక 687 ర్యాంక్స్ పెరిగాయి. ఇది కట్ ఆఫ్ అనమాట. ఇది కట్ ఆఫ్ చూడండి. జెండర్ న్యూట్రల్లో 55,098 ఇది ఓపెన్ కేటగిరీ. ఓకే. 334 ర్యాంక్స్ పెరిగాయి. అదేవిధంగా ఎస్సీ కేటగిరీ ఫీమేల్లో 12,252 కట్ ఆఫ్. జెండర్ న్యూట్రల్లో 11,153 కట్ ఆఫ్ అనమాట. దీంట్లో కొంత పెరిగింది. ఇక ఎస్టీలో తీసుకున్నట్లయితే అసలు లాస్ట్ రౌండ్కి ఈ రౌండ్కి ఏం చేంజ్ లేదు. ఫీమేల్ కేటగిరీలో 5,194 ఉంటే జెండర్ న్యూట్రల్లో 5,139 కట్ ఆఫ్గా ఉందన్నమాట. సో ఇక పోతే మనకి జిఎఫ్టిఐస్లో చాలా వరకు ర్యాంక్స్ అయితే పెరిగాయి. ఇక్కడ చూడండి, ఇదేంటి ఓబీసీ ఎన్సీఎల్ జెండర్ న్యూట్రల్లో 2,284 పెరిగాయి. ఓపెన్ ఫీమేల్లో 4,209 వరకు పెరిగాయి ర్యాంక్స్. అండ్ ఓపెన్ జెండర్ న్యూట్రల్లో 5,591 పెరిగాయి. మేబీ వాళ్ళు అంటే డ్రాప్ అవుట్స్, క్యాన్సిలేషన్స్ ఇలాంటివి ఉంటే మనకి వెనకాల ఉన్న వాళ్ళకి అవకాశం దొరుకుతుందన్నమాట. ఈ విధంగా మనకి చూడండి, ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ 13,768, జెండర్ న్యూట్రల్ అయితే 17,891 వరకు వచ్చింది. నెక్స్ట్ ఓబీసీ ఎన్సీఎల్ ఫీమేల్ తీసుకుంటే 30,945. చూడండి, మీకు సీట్ వస్తుందా రాదా అనేది మీరు దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. అయితే ఈ 30,945కి ఏ కోర్సులు వస్తాయి, ఏ బ్రాంచెస్ వస్తాయి ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూద్దాము. కట్ ఆఫ్లో ఎంత ఏమేమి ఉంటాయి ఏంటి అనేది, అంటే లాస్ట్ ర్యాంక్ వరకు. మీరు చాలామంది అలాంటి బ్రాంచెస్ ప్రిఫర్ చేయకుండా ఆప్షన్స్, ఆ చాయిస్లు మీరు ఫిల్ చేయకపోతే మీకు ఇంతవరకు కూడా రాదు. మీ ర్యాంక్ 25,000 ఉన్నా 20,000 ఉన్నా మీకు రాదు. ఎందుకంటే ఇక్కడ మీకు చూపిస్తుంది 30,000 వరకు చూపిస్తుంది. బట్ ఇలాంటి కోర్సులు మీరు పెట్టి ఉండకపోతే మీకు వచ్చే ఛాన్స్ ఉండదు అనమాట, మీ ర్యాంక్ తక్కువ ఉన్నా కూడా. సో ఇది కొంచెం మీరు క్లియర్గా చూసుకోవాలి. మీరు పెట్టిన చాయిసెస్ ఏంటి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇది నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను. సో చాలామంది వీడియోని ఫుల్గా ప్రాపర్గా చూడట్లేదు, స్కిప్ చేస్తున్నారేమో మేబీ. మళ్ళీ ఇప్పుడు నేను ఏదైతే డిస్కస్ చేస్తున్నానో అవే క్వశ్చన్స్ మళ్ళీ కింద కామెంట్స్లో రాస్తున్నారు. బట్ దయచేసి వీడియో అంతా చూసిన తర్వాత మీకు డౌట్ ఏమైనా ఉంటే కింద రాయొచ్చు, లేదా కాల్ చేసి కూడా మాట్లాడొచ్చు. కాబట్టి మీరు దయచేసి మొత్తం చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఓపెన్ ఫీమేల్ 1,01,712 లాస్ట్ ర్యాంక్. అండ్ ఫీమేల్ జెండర్ న్యూట్రల్లో 1,06,182 దాకా వచ్చింది. నెక్స్ట్ ఎస్సీ ఫీమేల్ 13,971. ఓకే. అండ్ జెండర్ న్యూట్రల్ 16,616 వరకు రావడం జరిగింది. నెక్స్ట్ ఎస్టీ ఫీమేల్ 7,368 అండ్ జెండర్ న్యూట్రల్ 8,029. ఇవి కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట జిఎఫ్టిఎస్లో. ఇకపోతే మనకి ఎన్ఐటి వరంగల్ హోమ్ స్టేట్ కోటా తీసుకున్నట్లయితే మనకి లాస్ట్ రౌండ్లో ఏమైతే ఉన్నాయో అవే కట్ ఆఫ్ ర్యాంక్స్ యాజ్ టీస్గా మెయింటైన్ అయ్యాయి. ఓన్లీ మనకి ఓబీసీ ఎన్సీఎల్ జెండర్ న్యూట్రల్లో మాత్రమే ఒక 327 ర్యాంక్స్ పెరగడం జరిగింది. దాంతో ఇది కట్ ఆఫ్ 17,955గా ఉందన్నమాట. ఫీమేల్లో వచ్చేసి మనకి 19,635గా ఉంది. ఓకే. అదేవిధంగా ఓపెన్ ఫీమేల్ అయితే 52,000 దాకా వచ్చింది, 52,205. ఓకే. జెండర్ న్యూట్రల్ అయితే 45,000 వరకు వచ్చింది. ఎస్సీ ఫీమేల్ 6,200, ఇది 9,000 జెండర్ న్యూట్రల్ 9,000. ఎస్టీ అయితే 4,300 ఫీమేల్, 2,900 జెండర్ న్యూట్రల్లో ఉంది. సో ఈ విధంగా కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి మనకి. సో ఇంకొక రౌండ్ అయితే మిగిలింది. ఆ రౌండ్లో కూడా వెయిట్ చేసి చూడండి. ఒకవేళ అప్పటికి కూడా మీకు సీటు రాలేదు అని అంటే మీరు నెక్స్ట్ సీసాబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుద్ది 26th నుంచి. ఆల్రెడీ దానికి సంబంధించి మనం ఇంతకుముందు ఒక వీడియో చేసాము. ఆ షెడ్యూల్, దాని డీటెయిల్స్ ఏంటి అనేది, ఫీజు ఎప్పుడు ఎంత కట్టాలి ఏంటి అవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. నేను మళ్ళీ కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను. మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనకి 5 రౌండ్స్లో సీట్ రాకపోయినా కూడా మీరు సీసాబ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అదేవిధంగా 5 రౌండ్స్లో సీటు వచ్చిన వాళ్ళు కూడా సీసాబ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు ఇంకా అంతకంటే ఇప్పుడు ఏదైతే సీట్ వచ్చిందో
ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఇన్‌స్టిట్యూషన్‌లో ఒక బ్రాంచ్ ఏదో వచ్చింది. బట్ దానికంటే ఇంకా బెటర్‌మెంట్ కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీరు సీసాబ్‌లో గూడా పార్టిసిపేట్ చేయొచ్చు. దానికంటే ఛాన్స్ ఉంటే మీకు బెటర్ ఆప్షన్ వస్తుంది. ఒకవేళ దాంట్లో మీరు ఆప్షన్స్ ఇచ్చిన దాన్ని బట్టి అందులో సీట్ రాకపోతే అవి 2 రౌండ్‌లు ఉంటాయి. 2 రౌండ్స్ ఉంటాయి. 2 రౌండ్స్‌కి గూడా ఒకేసారి ఆప్షన్స్ పెట్టాలి. సో, చాలా మందికి తెలియక కొంతమంది సెకండ్ రౌండ్‌లో ఆప్షన్స్ పెట్టుకుందామని ఫస్ట్ రౌండ్‌లో కొన్ని తక్కువ ఆప్షన్స్ పెట్టడం జరిగింది. సో, దీనికి జోసా కౌన్సెలింగ్‌లో అలా ఉండదు. ఓన్లీ ఎంసెట్ కౌన్సెలింగ్‌లో అలా ఉంటుంది. ఎవ్రీ ఫేజ్‌లో ఆప్షన్స్ పెట్టుకునేది ఓన్లీ ఎంసెట్‌లో ఉంటుంది. లేదా నీట్‌లో ఉంటుంది గానీ, బట్ జోసా అలా ఉండదు. జోసా, సీసాబ్‌లో ఓన్లీ ఒక్కొక్కసారే మీరు ఆప్షన్స్ పెడతారు కాబట్టి, మాక్సిమం వీలైనన్ని ఆప్షన్స్ పెట్టాలి. దాన్ని బట్టి అండ్ మీ ర్యాంక్‌ని బట్టి, మీ కేటగిరీని, జెండర్‌ని బట్టి మీకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆ పెట్టే ఆప్షన్స్ ప్రయారిటైజ్ చేసుకొని పెట్టాలని నేను చాలా సార్లు చెప్తూనే ఉన్నాను. సో, సీసాబ్‌కి పెట్టేటప్పుడు గూడా కొంచెం జాగ్రత్త అయితే తీసుకోండి. ఇన్ కేస్ మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కాల్ చేసి కూడా మాట్లాడొచ్చు మీరు. పెయిడ్ సర్వీస్ కూడా ఇస్తాం మేము. మీరు ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, ఒకవేళ ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్‌లో మీ యొక్క ర్యాంక్ ఉన్నట్లయితే మీకు డెఫినిట్‌గా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏ సీట్ వస్తుంది, ఏంటి అనేది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదెలా చేసుకోవాలి అనంటే మీరు వెబ్‌సైట్‌కెళ్ళి ఇందాక నేను చూపించినట్లు మీరు ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే చెక్ చేసుకోండి. అంటే మీరు పెట్టిన ఆప్షన్స్, చాయిసెస్ ఎన్నున్నాయి, ఆ చాయిసెస్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ పెట్టారనుకోండి. దాని కట్ ఆఫ్ ఎంతుంది? 421 ఉంది. మన ర్యాంకు సపోజు 410 415 ఉందనుకోండి. దగ్గరలో ఉంది కాబట్టి మేబీ వచ్చే ఛాన్స్ ఉందేమో అని అనుకుంటాం గానీ, బట్ ఐఐటీ, బాంబే, సీఎస్‌సి ఇలాంటి వాటిల్లో పెద్దగా చేంజెస్ ఉండకపోవచ్చు. ఇప్పటివరకు మనం చూసినట్లు మనం ప్రతి రౌండ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నయితే చూస్తున్నాం గదా! సో, 2 అండ్ 3కి అసలు ఎటువంటి చేంజ్ లేదు. అండ్ 3 అండ్ 4లో గూడా మనకి ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు కట్ ఆఫ్ ర్యాంక్స్‌లో. మేబీ దానికంటే ముందు ఏమైనా స్లైడింగ్ అయిపోయి అక్కడే క్లోజ్ అయితున్నాయా ఏంటి తెలీదు. లేదా అసలు ఎవ్వరు దాంట్లో నుంచి సీట్లు డ్రాప్ అవుట్స్ గానీ, లేకపోతే వదిలేయడం గానీ, క్యాన్సిలేషన్స్ గానీ, ఎగ్జిట్‌లు గానీ లేవు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు చూసుకోండి. మీరు పెట్టిన ఆప్షన్స్‌కి కట్ ఆఫ్స్ ఎంతున్నాయి, ఏంటి అనేది మీరు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే అవేమైనా దగ్గరలో ఉన్నాయా, లేదా అనేది కూడా మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటీలో మాకు సీట్ వస్తుందా అని అడుగుతున్నారు కదా. ఎన్ఐటీలో సీట్ రావాలి అని అంటే మీ ర్యాంక్ ఆ కట్ ఆఫ్ నేను ఇందాక చూపించిన కట్ ఆఫ్ లోపల ఉండగలిగితే ఉంటే మేబీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ మీరు పెట్టిన ఆప్షన్స్ని బట్టి ఆధారపడి ఉంటుందని కూడా చెప్తున్నాను కదా. సో ఇప్పుడు మనం చూద్దాం ఒక్కసారి జెండర్ న్యూట్రల్ తీసుకుందాం. జెండర్ న్యూట్రల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీ ఓపెన్ కేటగిరీ ఎన్ఐటీస్ తీసుకున్నాము. ఇక్కడ చూడండి లాస్ట్ ర్యాంక్ మనకి 56,937 ఉంది. అయితే ఈ లాస్ట్ ర్యాంక్ వరకు వచ్చిన బ్రాంచెస్ ఏంటి అని ఇక్కడ ఒకసారి మనం బ్రాంచెస్ చూసుకున్నట్లయితే కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగు, మెటలర్జీ అండ్ సివిలు, బయోటెక్నాలజీ, ప్రొడక్షను, కెమిస్ట్రీ, బయోమెడికల్, మైనింగ్ ఇలాంటి బ్రాంచెస్ ఉన్నాయి. అవి కూడా ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్‌లో ఉన్నాయి? అగర్తల, మిజోరాము, మణిపూరు, నాగాలాండు, శ్రీనగరు, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిము, దుర్గాపూరు ఇలాంటి ఎన్ఐటీస్‌లో ఇలాంటి బ్రాంచెస్ కట్ ఆఫ్ అంటే లాస్ట్ క్లోజ్ అయిన ర్యాంక్స్ అనమాట. సో, కొంతమంది ఇలాంటివన్నీ కూడా ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ పెట్టరు. అంత దూరం మేము వెళ్ళలేము, మాకొద్దు అని ఒకటి కొంతమంది. అండ్ లేదు అలా అవి అవి బాగుండవు, మాకు ఇంకా దగ్గరలోనే కావాలి అని కొంతమంది. లేకపోతే ఇంకా రకరకాల రీజన్స్తోని అన్ని ఇన్స్టిట్యూషన్స్‌లో అన్ని బ్రాంచెస్ పెట్టరు. కాబట్టి వాళ్ళకి బ్రాంచెస్ అంటే వాళ్ళు ఏవైతే ఆప్షన్స్ పెట్టుకున్నారో అలాంటి బ్రాంచెస్ వచ్చే ఛాన్స్ ఉండదు. వాళ్ళు ఇప్పుడు సిఎస్సి లేదా ఈసీఈ, ఏఐ లేకపోతే డేటా సైన్స్ ఇలాంటివి ఏవో కొన్ని మాత్రమే పెడతారు. ఎలక్ట్రికల్ ఇట్లాంటివి పెడతారు. అవన్నీ కూడా మనకి ముందే అయిపోతుంటాయి అనమాట. సో, కాబట్టి మీ ర్యాంక్‌కి వచ్చే ఛాన్స్ ఉన్న ఏదో ఒకటి ఎన్ఐటీలో గానీ, ఐఐటీలో గానీ, ట్రిపుల్ ఐటీలో గానీ ఏదో ఒక బ్రాంచ్ వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా మీరు పెట్టిన బ్రాంచెస్, మీరు పెట్టిన ఇన్స్టిట్యూషన్స్ ఆ ఆప్షన్స్ వల్ల మీకు సీట్ వచ్చే అవకాశం ఉండట్లేదు. సో, అవి మీరు ఏం పెట్టారు చాయిసెస్ ఏంటి అనేది మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకొని చూడండి. చూసినట్లయితే అసలు వస్తుందా? రాదా? అనేది మీకే అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్‌లో రాయండి. వెరీ అర్జెంట్ అయితే కాల్స్ కూడా చేయొచ్చు. నో ప్రాబ్లమ్. ఓకే ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.
వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మనకి ఇంకా ఫిఫ్త్ రౌండ్ ఒకటి ఉంది, దాని తర్వాత సీసాబ్ ఉంది. సీసాబ్లో 2 రౌండ్స్ ఉంటాయి. వీటన్నిటికి సంబంధించి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అండ్ గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పెయిడ్ సర్వీస్ కావాలంటే కాల్ కూడా చేయొచ్చు. సో ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బై.